Good morning, all of you. This is C.H. Satish, lecturer in Computer Science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. Now we discuss about 3rd BSc, 5th semester, paper 5th A, subject Database Management System. In this, our next topic is relational calculus. Okay. The purpose of relational calculus is to provide a formal basis for defining declarative query languages appropriate for relational database. Okay. Relational calculus comes in two flavors, that is tuple relational calculus and domain relational calculus. Okay, the purpose of relational calculus is to provide a formal basis for defining declarative query languages appropriate for relational database. Ante relational database ki to provide a declarative query languages provide చేయడానికి డిఫైన్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్ని మనం రిలేషనల్ క్యాలిక్యులస్ యొక్క మెయిన్ యూజ్. ఇట్ కెన్ ప్రొవైడ్ ద declarative query languages. Okay, in this it has two types, tuple relational calculus and domain relational calculus. The basic difference between relational algebra and relational calculus is that the former gives the procedure of how to evaluate the query, whereas the latter gives only the query without giving the procedure of how to evaluate the query. Okay, relational algebra ki relational calculus ki difference ఏంటంటే, the basic difference between relational algebra and relational calculus is that the formal gives the procedure of how to evaluate the query. మనం ఒక ప్రొసీజర్ ఇస్తే అది ఎలా ఎవాల్యూట్ చేయాలి, క్వరీని ఎలా ఎవాల్యూట్ చేయాలి అనేది రిలేషనల్ ఆల్జీబ్రా యాజ్ ద లేటర్. ఓకే, ఆ తర్వాత గివ్స్ ఓన్లీ ద క్వరీ వితౌట్ గివింగ్ ద ప్రొసీజర్ ఆఫ్ హౌ టు ఎవాల్యూట్ ద క్వరీ. అంటే ఏ ప్రొసీజర్ ఇవ్వకుండా క్వరీని ఎలా ఎవాల్యూట్ చేయాలి, అంటే ఎలా ఆపరేట్ చేయాలి అనేది. ఇది రిలేషనల్ ఆల్జీబ్రా అనేది మనం సమ్ ప్రొసీజర్, ఇప్పుడు జాయిన్స్ కానీ, నెక్స్ట్ సెలక్షన్ ఆపరేషన్ కానీ, ప్రొజెక్షన్ ఆపరేషన్ కానీ ఆల్రెడీ ఉన్న డేటాకి మనం క్వరీ అప్లై చేస్తున్నాం. దీనికి ఏంటంటే హౌ టు వితౌట్ గివింగ్ ద ప్రొసీజర్, ఏ ప్రొసీజర్ ఇవ్వకుండా హౌ టు ఎవాల్యూట్ ద క్వరీ. ఓకే, ఇప్పుడు ఇంకా మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఏ రిలేషనల్ క్యాల్కులస్ క్వరీ స్పెసిఫైస్ వాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిసీవ్డ్. ఏ రిలేషనల్ ఆల్జీబ్రా క్వరీ స్పెసిఫైస్ హౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిసీవ్డ్. ఓకే, అంటే రిట్రీవ్డ్. దట్ మీన్స్ ఏ రిలేషనల్ క్యాల్కులస్ క్వరీ స్పెసిఫైస్ వాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిట్రీవ్డ్. మనం ఏ ఇన్ఫర్మేషన్ మనం రిట్రీవ్ చేసుకుంటున్నాము అనేది రిలేషనల్ క్యాల్కులస్ క్వరీ స్పెసిఫై చేస్తే, రిలేషనల్ ఆల్జీబ్రా క్వరీ ఏం స్పెసిఫై చేస్తుంది, ఎలా రిట్రీవ్ చేసుకుంటున్నాం అనేది రిలేషనల్ ఆల్జీబ్రా క్వరీ అనేది చెప్తుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో టూ టైప్స్ అని చెప్పాం కదా, టపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్, నెక్స్ట్ డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్. ఫస్ట్ టపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్. Tuple relational calculus is a logical language with variables ranging over tuples. The general form of the tuple relational calculus is given by syntax: tuple variable list or conditions and t by cond of t. Here t is the tuple variable and which stands for tuples of relation and cond of t is a formula that describes t
The meaning of the earlier expressions is to return all tuples capital T that specify the condition COND. ఓకే, ఇప్పుడు దీంట్లో టపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్ అనేది ఏంటి? టపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్ ఈజ్ ఏ లాజికల్ లాంగ్వేజ్ విత్ వేరియబుల్స్ రేంజింగ్ ఓవర్ టపుల్స్. ఓకే, దీన్ని మనం ఒక రికార్డ్స్ని వేరియబుల్స్ కింద తీసుకుంటాము. ఇందులో రికార్డ్స్, టపుల్ అంటే ఏంటి? రికార్డ్స్ని మనం వేరియబుల్స్గా తీసుకుని లాజికల్ లాంగ్వేజ్ అంటే ఒక లాంగ్వేజ్ ఈ టపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్ అనేది ఒక లాజికల్ లాంగ్వేజ్. దాన్ని ఈ లాజికల్ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే విత్ వేరియబుల్స్ రేంజింగ్ ఓవర్ టపుల్స్, ఒక నెంబర్ ఆఫ్ టపుల్స్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్ లిస్ట్ కింద తీసుకుని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే టపుల్ వేరియబుల్ లిస్ట్ ఆర్ కండిషన్స్ టీ బై COND ఆఫ్ టీ. ఇక టీ అనేది టపుల్ వేరియబుల్ అండ్ విచ్ స్టాండ్స్ ఫర్ టపుల్స్ ఆఫ్ రిలేషన్ కలిగి ఉన్న టపుల్స్ ఇవి. నెక్స్ట్ COND ఆఫ్ టీ అనేది ఈజ్ ఏ ఫార్ములా దట్ డిస్క్రైబ్స్ ద టీకి సంబంధించిన ఫార్ములా, అంటే టపుల్ సంబంధించిన ఫార్ములా. ద మీనింగ్ ఆఫ్ ద ఎర్లియర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ టు రిటర్న్ ఆల్ టపుల్స్ టీ. ఓకే, దట్స్ సాటిస్ఫై ద కండిషన్ COND. నెక్స్ట్ COND సాటిస్ఫై అయితే ఏం జరుగుతుందంటే టీ బై ఆర్ ఆఫ్ టీ, దట్ మీన్స్ ఆర్ మీన్స్ రిలేషన్ ఆఫ్ టీ మీన్స్ ఆల్ tuples capital T such that T is a tuple in a relation R. Okay, T by R of T means all tuples, అన్ని టపుల్స్ టీలో అన్ని టపుల్స్ T such that T is a tuple in a relation R. T అనేది టపుల్ ఇన్ ఏ రిలేషన్ ఆర్కి టపుల్ అయ్యి ఉంటుంది. ఓకే, రికార్డ్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ T డాట్ నేమ్ ఈక్వల్ బై faculty of T means return all the names of faculty in the relation faculty table. ఓకే, అంటే ఫ్యాకల్టీ అనే టేబుల్లో టీ అనే ఫ్యాకల్టీ ఆఫ్ టీ అని మనం మెన్షన్ చేస్తే టపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్లో మనం ఫ్యాకల్టీ ఆఫ్ టేబుల్ టీ అంటే టేబుల్ కింద తీసుకుంటుంది. టేబుల్ అంటే రిలేషన్లో నేమ్స్ని మొత్తం వేరియబుల్ లిస్ట్ కింద తీసుకుంటాము. నెక్స్ట్ థర్డ్ పాయింట్ టీ పాయింట్ నేమ్ ఆఫ్ ఫ్యాకల్టీ ఆఫ్ టీ. ఓకే, అండ్ టీ డాట్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు EEE మీన్స్ రిటర్న్ ద వాల్యూ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద ఫ్యాకల్టీ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఈ EEE డిపార్ట్మెంట్. ఓకే, ఫ్యాకల్టీలో డిపార్ట్మెంట్ EEE డిపార్ట్మెంట్లో ఉన్న ఫ్యాకల్టీ మనం కావాలనుకుంటే టీ డాట్ నేమ్ బై ఫ్యాకల్టీ ఆఫ్ టీ అండ్ అనే ఆపరేటర్ అండ్ టీ డాట్ DEPT ఈక్వల్ టు EEE మీన్స్ రిటర్న్ ద వాల్యూ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద ఫ్యాకల్టీ హూ ఆర్ వర్కింగ్ ఇన్ EEE డిపార్ట్మెంట్. EEE డిపార్ట్మెంట్లో ఉన్న ఫ్యాకల్టీ నేమ్స్ అన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. ఇది టపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్, అంటే ఓన్లీ రికార్డు మీద మనం క్యాలిక్యులేషన్ చేస్తాము. ఇందులో నెక్స్ట్ క్వాంటిఫైయర్స్ ఆర్ వర్డ్స్ దట్ రెఫర్స్ టు క్వాంటిటీస్ సచ్ యాజ్ సమ్ ఆర్ ఆల్ అండ్ టెల్ ఫర్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఏ గివెన్ predicate is true. A predicate is a sentence that contains a finite number of variables and becomes a statement when specific values are substituted for the variables. Quantifiers can be classified into two types: universal quantifier, existential quantifier. Okay, quantifiers are words that refers to quantities such as some or all and tell for how many elements a given predicate is true. Okay, ante predicate means a predicate is a sentence that contains
a finite number of variables and becomes a statement when specific values are substituted for the variables. ఓకే, ఇప్పుడు ప్రెడికేట్, ఫస్ట్ ప్రెడికేట్ అంటే చూడండి, ఏ ప్రెడికేట్ ఈజ్ ఏ సెంటెన్స్ దట్ కంటైన్స్ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ బికమ్స్ ఏ స్టేట్మెంట్ వెన్ స్పెసిఫిక్ వాల్యూస్ ఆర్ సబ్స్టిట్యూటెడ్ ఫర్ ద వేరియబుల్స్. ఓకే, అంటే సమ్ వేరియబుల్స్, ప్రెడికేట్ మీన్స్ సమ్ వేరియబుల్స్, సమ్ వేరియబుల్స్, ఆ వేరియబుల్స్ అనేది ఒక స్టేట్మెంట్ ద్వారా వచ్చిన వేరియబుల్స్ బికమ్స్ ఏ స్టేట్మెంట్ వెన్ స్పెసిఫిక్ వాల్యూస్ ఆర్ సబ్స్టిట్యూటెడ్ ఫర్ ద వేరియబుల్స్. అంటే ఒక వేరియబుల్స్లో స్పెసిఫిక్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన సెంటెన్స్ని ప్రెడికేట్ అంటాము. ఓకే, ఏ ప్రెడికేట్ ఈజ్ ఏ సెంటెన్స్ దట్ కంటైన్స్ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ బికమ్స్ ఏ స్టేట్మెంట్ వెన్ స్పెసిఫిక్ వాల్యూస్ ఆర్ సబ్స్టిట్యూటెడ్ ఫర్ ద వేరియబుల్స్. అంటే స్పెసిఫిక్ వాల్యూస్ని వేరియబుల్స్లో సబ్స్టిట్యూట్ చేయగా వచ్చిన సెంటెన్స్ని ప్రెడికేట్ అంటాము. ఇప్పుడు ప్రెడికేట్ దేనికి యూజ్ చేసాము ఒకసారి చూడండి. క్వాంటిఫైయర్స్ ఆర్ వర్డ్స్ that refers to quantities such as some or all and tell for how many elements a given predicate is true. ఓకే, ఎన్ని ఎలిమెంట్స్ మనం తీసుకున్న సెంటెన్స్లో ట్రూ అయినవి అనేది చెప్పేదే క్వాంటిఫైయరు. ఇందులో క్వాంటిఫైయర్స్లో 2 types ఆఫ్ క్వాంటిఫైయర్స్ ఉన్నాయి. యూనివర్సల్ క్వాంటిఫైయరు, ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైయర్. యూనివర్సల్ క్వాంటిఫైయర్ ఇవన్నీ కూడా కొంచెం మ్యాథమెటికల్గా ఉంటాయి, ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, యూనివర్సల్ క్వాంటిఫైయర్ అంటే ఫర్ ఆల్ ఆఫ్ టీ ఆఫ్ సి. ఓకే, ఫర్ ఆల్ టీ ఆఫ్ సి. యూనివర్సల్ ఆపరేట్స్ if c is true for every tuple t. For example, for all 2 sin square 2 plus cos square 2 equal to 1. ఇలా అంటే క్వాంటిఫైయర్స్, దట్ మీన్స్ ఏంటంటే ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ ఆపరేషన్స్, కొంచెం మామూలుగా కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైయర్ అంటే టీ COND ఆఫ్ ఆర్ if the condition succeeds for at least one tuple in T. That means for all existential operator, if there exists a tuple such that the condition C are true. For example, E of m by m square equal to m, that is m equal to 1. ఓకే, ఇప్పుడు టపుల్ రిలేషన్ క్యాలిక్యులస్ యొక్క లిమిటేషన్స్ ఏమిటి? టపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్ క్వాంటిఫైయర్స్ ఉన్నాయి, దాంట్లో మళ్ళీ నెక్స్ట్ లిమిటేషన్స్. టపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్ యొక్క లిమిటేషన్స్. టపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్ కెనాట్ ఎక్స్ప్రెస్ క్వరీస్ని ఎక్స్ప్రెస్ చేయవు. ఇన్వాల్వింగ్ అగ్రిగేషన్, గ్రూపింగ్, ఆర్డరింగ్. అగ్రిగేషన్లోను, గ్రూపింగ్లోను, ఆర్డరింగ్లోను ఇన్వాల్వ్ అయి ఉంటాయి టపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్ అనేది. నెక్స్ట్ సెకండ్ది డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్. డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్ ఈజ్ ఏ నాన్ ప్రొసీజరల్ క్వరీ లాంగ్వేజ్. Non-procedural query language equivalent in pure to tuple relational calculus. Okay, equivalent to equivalent to tuple relational calculus. In domain relational calculus, each query is an expression of the form, that is x1 x2 xn by p of x1 x2 xn, where x1 x2 so on xn represents domain variables, p represents formula to that predicate calculus. Okay, domain relational calculus contains domain relational calculus is a non-procedural query language. ఓకే, రిలేషనల్ ఆల్జీబ్రా అనేది ప్రొసీజర్ ఇచ్చి క్వరీ లాంగ్వేజ్ అన్నాము. ఇది నాన్ ప్రొసీజరల్ క్వరీ లాంగ్వేజ్ కాబట్టి డొమైన్ రిలేషన్ క్యాలిక్యులస్ అనేది నాన్ ప్రొసీజరల్ క్వరీ లాంగ్వేజ్. ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు టపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్. టపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్ తోటి ఈక్వల్గానే ఉంటుంది.
ఇన్ డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్ ఈ డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్ అనేది కాలం బేస్డ్, టపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్ అనేది రికార్డ్ బేస్డ్, ఈ డొమైన్ అంటే రో బేస్డ్. డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్ అనేది కాలం బేస్డ్. ఇన్ డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్ ఈచ్ క్వరీ ఈజ్ an expression of the form x1 x2 so on xn p of x1 x2 xn, where x1 x2 of xn represents domain variables, p represents formula to the predicate calculus. Domain variable. What is domain variable? A domain is a variable whose value is draw from the domain of an attribute. అంటే a domain is a variable whose value is draw from the domain. ఏ డొమైన్కి అయితే మనం వాల్యూ డ్రా చేస్తున్నామో ఆ డ్రా చేసే నేమ్నే డొమైన్ వేరియబుల్ అంటాము. ఆ డొమైన్ అంటే ఇక్కడ యాట్రిబ్యూట్ అనమాట. ఏ డొమైన్ ఈజ్ ఏ వేరియబుల్ హూజ్ వాల్యూ ఈజ్ డ్రా ఫ్రమ్ ద డొమైన్ ఆఫ్ ఎన్ యాట్రిబ్యూట్. ఏ యాట్రిబ్యూట్కి వాల్యూ ఇచ్చి దానికి ఒక నేమ్ ఇవ్వడాన్నే మనం డొమైన్ వేరియబుల్ అంటాము. క్వరీస్ అండ్ డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, some of the queries and the corresponding relational calculus and their explanations are given later. Here we have given set of queries like set 1, set 2 and set n. Set 1 deals with railway reservation system, domain relational expression. Domain relational calculus expression is p name for all, p gender, p train number, p of age, p dot అనమాట. p dot age that belongs to passenger details and p gender equal to female. ఇదంతా కూడా అంటే మనం ఇది కాలం నేమ్స్ని, కాలమ్స్ మనం టేబుల్లో ఉన్న కాలం యొక్క నేమ్స్ని మ్యాథమెటికల్గా చూపిస్తున్నాము. ఓకే, మ్యాథమెటికల్ సింబల్స్లో చూపించి మ్యాథమెటికల్గా మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. ఓకే, రిలేషనల్ క్యాలిక్యులస్ అనేది మ్యాథమెటికల్ ఫార్ములాస్లో అసలు క్వరీ లాంగ్వేజ్ని మ్యాథమెటికల్ ఫార్ములాస్లో యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ ఫార్ములాస్ నుంచే, మ్యాథమెటికల్ థియరమ్స్ నుంచి, మ్యాథమెటికల్ ఫార్ములాస్ నుంచే క్వరీ అనేది ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుంది. సో క్వరీ ఈజ్ అన్ యాక్షన్. ఈ యాక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులస్ నుంచే తీసుకుంటాము. సో క్వరీ బై సో ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఉంటాయి. నెక్స్ట్ క్యూబీఈ, క్వరీ బై ఎగ్జాంపుల్. QBE stands for query by example. QBE uses a terminal display with attribute names as table headings for queries. It is very easy to list the entire schema. Simple by scrolling information on the screen. Query by example was developed originally by IBM in the 1970s to help users in their retrieval of data from database. Okay, QBE అనేది QBE stands for query by example. QBE uses a terminal display with attribute names. attribute నేమ్స్ని చూపించడానికి యూజ్ చేసే టెర్మినల్లో దీంట్లో attribute నేమ్స్ అంటే టేబుల్ హెడ్డింగ్స్ ఫర్ క్వరీస్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు లిస్ట్ ద ఎంటైర్ స్కీమా. దీన్ని ఎంటైర్ స్కీమా సింప్లీ బై స్క్రోలింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద స్క్రీన్ మీద మనం ఎంటైర్ స్కీమాని చూడడానికి ఈజీగా చూసే టెర్మినల్ అనమాట ఇది QBE, query by example. It is very easy to list the entire schema simply by scrolling information on the screen. QBE was developed originally by IBM in the 1970s to help users to their retrieval of data from a database. డేటాబేస్లో ఉన్న డేటాను రిట్రీవ్ చేసుకోవడానికి యూజర్స్ IBM అనే కంపెనీ 1970స్లో QBEని డెవలప్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ప్రొజెక్షన్ ఆపరేషన్ ఎలా జరుగుతుంది? ప్రొజెక్షన్ ఆపరేషన్ QBEలో ఎలా జరుగుతుందంటే, ఇన్ దిస్ టెంప్లెట్ క్యాపిటల్ P implies ప్రింట్ ద మీనింగ్ ప్రింట్ ద ప్లేయర్ అడ్రస్ హూ బిలాంగ్స్ టు ద
country India. To make a projection, only put P in any column of the projection. QBE will enforce uniqueness of projection automatically. Player address, name, city, country. Selection operation. ప్రొజెక్షన్ ఆపరేషను క్యూబీయూలో ఎలా జరుగుతుందంటే, ఇన్ దిస్ టెంప్లెట్ క్యాపిటల్ పి ఎంప్లాయీస్. ప్రొజెక్షన్ అంటే ఏంటి? డొమైన్ బేస్డ్ కాబట్టి ప్రొజెక్షన్ అనేది ఇన్ దిస్ టెంప్లెట్ పి ఎంప్లాయీస్ ప్రింట్ ద మీనింగ్ ఇన్ ఈజ్ ప్రింట్ ద ప్లేయర్ అడ్రస్. ఓన్లీ అడ్రస్ అనే డొమైన్ తీసుకున్నారు. వేర్ బిలాంగ్స్ టు కంట్రీ ఇండియా. టు మేక్ ఏ ప్రొజెక్షన్ ఓన్లీ పుట్ పి in any column of the projection. QBE will enforce uniqueness of projection automatically. ఓకే, దీంట్లో టూ కాలమ్స్నే మనం ప్రొజెక్ట్ చేయాలనుకుంటే టూ కాలమ్స్ని మొత్తం టేబుల్లో ఉన్న టూ కాలమ్స్లో మనం డేటాని ఎంటర్ చేసాం. ఏంటి? నేమ్ అనే దాంట్లో పి అని నేమ్ అనే ఒక టేబుల్ తీసుకుంటే ఆ టేబుల్లో నేమ్ అనే దాంట్లో పి అని, నెక్స్ట్ కంట్రీ అనే దాంట్లో ఇండియా అని చెప్పేసి ఎంటర్ చేయడానికి ప్రొజెక్షన్ ఆపరేషన్ యూజ్ చేసాము. దీన్ని క్యూబీని యూజ్ చేసి ప్రొజెక్షన్ ఆపరేషన్ చేసాము. అలాగే సెలక్షన్ ఆపరేషన్ ఎలా చేస్తాము? టు మేక్ ఏ సెలక్షన్ క్వాంటిఫైర్స్ ఇన్ ద కాలమ్స్ ఆఫ్ ద అట్రిబ్యూట్స్ ఇన్ ద క్వశ్చన్. టు ప్రింట్ అబౌవ్ హోల్ రికార్డ్. మొత్తం రికార్డ్ని ఎంటర్ చేయడానికి పుట్ పి ఇన్ ద కాలం విత్ ద నేమ్ ఆఫ్ ద రికార్డ్. మొత్తం రికార్డ్ని ఎంటర్ చేయడానికి మనం యూజ్ చేసే ప్రొజెక్షన్ అదే క్యూబీఏని యూజ్ చేసి సెలక్షన్ ఆపరేషన్ ఎలా చేస్తాము? టు మేక్ ఏ సెలక్షన్ క్వాంటిఫైయర్స్ ఇన్ ద కాలం ఆఫ్ ద అట్రిబ్యూట్స్ ఇన్ ద క్వశ్చన్. టు ప్రింట్ అబౌవ్ హోల్ రికార్డ్ పుట్ పి ఇన్ ద కాలం విత్ ద నేమ్ ఆఫ్ ద రికార్డ్. ద మీనింగ్ ఈజ్ టు ప్రింట్ ద ప్లేయర్ అడ్రస్ హూ బిలాంగ్స్ టు ద కంట్రీ ఇండియా. ఓకే, ప్లేయర్ యొక్క డేటాని మొత్తం ప్రింట్ చేస్తాము. అలాగే ఎండ్ కండిషన్ థర్డ్ ఎండ్ కండిషన్లో ఎలా యూజ్ చేస్తాము? ఎండ్ మీన్స్ ఇంటర్జెక్షన్ అనమాట. టు అండర్స్టాండ్ ద ఎండ్ కండిషన్ కన్సిడర్ ఫాలోయింగ్ టెంప్లేట్. The meaning of the above template: print the player address who live in India and belongs to the city Chennai. ఓకే, దీంట్లో ఎండ్ అనే కండిషన్లో అంటే ఒక ప్లేయర్ అన్నవాడు ఇండియాలోనూ ఉండాలి, ఆ ఇండియాలో మళ్ళీ చెన్నైకి చెందినవాడై ఉండాలి అని చెప్పేసి మనకి ఒక క్వరీ ఇచ్చారనుకోండి. దాని ఎండ్ కండిషన్లో టు అండర్స్టాండ్ ద ఎండ్ కండిషన్ అంటే ప్లేయర్ బిలాంగ్స్ టు ఇండియా అండ్ ప్లేయర్ బిలాంగ్స్ టు సిటీ. టు అండర్స్టాండ్ ద ఎండ్ కండిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ టెంప్లేట్. ద మీనింగ్ ఆఫ్ ద అబవ్ టెంప్లేట్: ప్రింట్ ద ప్లేయర్ అడ్రస్ హూ లైవ్ ఇన్ ఇండియా అండ్ బిలాంగ్స్ టు ద సిటీ చెన్నై. ఓకే, చెన్నైకి చెంది ఇండియాలో ఉండి చెన్నైకి చెందినవాడు. ఆర్ కండిషన్ ఎలా చూస్తాము? టు అండర్స్టాండ్ ద ఆర్ కండిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ టెంప్లేట్. ఓకే, పి చెన్నై ఇండియా, పి ఢిల్లీ ఇండియా. ఓకే, ద మీనింగ్ ఆఫ్ ద అబవ్ టెంప్లేట్ ఏంటంటే ప్రింట్ ద నేమ్ ఆఫ్ ద ప్లేయర్ హూ బిలాంగ్స్ టు ద కంట్రీ ఇండియా అండ్ సిటీ ఎయిదర్ చెన్నై ఆర్ ఢిల్లీ. ఓకే, ఇది యూనియన్ అనమాట. ఇందాక ఇంటర్జెక్షన్ ఓన్లీ సిటీకి చెన్నైకి చెందిన వాళ్ళు ఉండాలి. దీంట్లో అంటే చెన్నైకి ఇండియాలో ఉండాలి ప్లస్ ఇతర చెన్నై ఆర్ ఢిల్లీకి చెందిన వాళ్ళు అయితే ఆర్ కండిషన్ని యూజ్ చేస్తాం. అలాగే క్వరీ ఇన్వాల్వింగ్ మోర్ దెన్ వన్ టేబుల్లో క్వరీ ఎలా ఇన్వాల్వ్ అవుతుందంటే, లెట్ us కన్సిడర్ ద ఎగ్జాంపుల్ ఏ క్వరీ which involves data from more than one table. Let us consider two tables, player address and player rank. Here who have two tables, the template is print the name of the player who belongs to the country India and rank less than 20. Okay, less than 20 ఉన్న ర్యాంక్ ఉన్న ప్లేయర్ నేమ్స్ని కావాలనుకున్నాము. Let us consider the example query.
who involves data from more than one table. మోర్ దెన్ వన్ టేబుల్లో అంటే చాలా టేబుల్స్లో ఉన్నాయి ప్లేయర్స్ టేబుల్స్. అందులో 2 టేబుల్స్ ఉన్నాయి, ప్లేయర్ అడ్రస్, ప్లేయర్ ర్యాంక్. ప్లేయర్ అడ్రస్, ప్లేయర్ ర్యాంక్ అని 2 టేబుల్స్ ఉన్నాయి. హియర్ వీ హ్యావ్ 2 టేబుల్స్. ద టెంప్లెట్ ఈజ్ ప్రింట్ ద ఏం టెంప్లెట్ ప్రింట్ అవ్వాలంటే నేమ్ ఆఫ్ ద ప్లేయర్ హూ బిలాంగ్స్ టు ద కంట్రీ ఇండియా. ఇండియాకి చెందిన ఒక ప్లేయరు అండ్ ర్యాంక్ లెస్ దాన్ 20 కంటే తక్కువ ఉన్న లెస్ దాన్ 20తో ఉన్న ర్యాంక్తో ఉన్న ప్లేయర్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే మనం దాన్ని ఇండియాలో ఉన్న 20 కంటే తక్కువ ఉన్న ప్లేయర్స్ని ప్రింట్ చేయడానికి 2 టేబుల్స్ని యూజ్ చేసాము. ఓ టేబుల్ ప్లేయర్ అడ్రస్ టేబుల్ ఒకటి, ప్లేయర్ ర్యాంక్ టేబుల్ని 2 టేబుల్ని తీసుకుని మనం చెక్ చేసి టేబుల్ని ప్రింట్ చేసాం. ఇది రిలేషనల్ క్యాలిక్యులస్. రిలేషనల్ క్యాలిక్యులస్ హ్యాస్ 2 టైప్స్. రిలేషనల్ క్యాలిక్యులస్ హ్యాస్ 2 టైప్స్: టపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్, డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్. ఓకే, టపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్ రికార్డ్ వైజ్ రిలేషనల్ క్యాలిక్యులస్. డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్ ఇట్ ఈస్ ద కాలమ్ వైజ్ క్యాలిక్యులస్. అండ్ ఇది ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఉంటాయి, కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు in the previous sessions we discussed about relational data model, relational database management system, codes, rules. In this unit we discussed about first codes, rules, relational data model, relational database management system, and relational data integrity, next relational algebra operations. And ఫస్ట్ కోడ్స్ రూల్స్లో 13 రూల్స్ ఉంటాయి. అవేంటి? ద ఇన్ఫర్మేషన్ రూల్, గ్యారంటీడ్ యాక్సెస్ రూల్, సిస్టమాటిక్ ట్రీట్మెంట్ ఆఫ్ నల్ వాల్యూస్, డైనమిక్ ఆన్లైన్ కేటలాగ్ బేస్డ్ ఆన్ ద రిలేషనల్ మోడల్, అండ్ కాంప్రహెన్సివ్ డేటా సబ్ లాంగ్వేజ్ రూల్, వ్యూ అప్డేషన్ రూల్, high level insert, update and delete rule, and physical data independence, logical data independence, integrity independence, distribution independence, and non subversion rule. ఇలా 13 రూల్స్ ఉంటాయి. 13 రూల్స్ కోడ్ రిలేషనల్ డేటా మోడల్ని బేస్ చేసుకుని రిలేషనల్ డిబిఎంఎస్ని డెవలప్ చేయడానికి 13 రూల్స్ని ప్రవేశపెట్టాడు. ఓకే, నెక్స్ట్ రిలేషనల్ డేటా మోడల్. తర్వాత నెక్స్ట్ రిలేషనల్ ఇంటిగ్రిటీ అనేవి యాక్చువల్గా 3 ఇంటిగ్రిటీస్ ఉంటాయి: ఎంటిటీ ఇంటిగ్రిటీ, అండ్ డొమైన్ ఇంటిగ్రిటీ, అండ్ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. ఎంటిటీ ఇంటిగ్రిటీ అనేది టోటల్ టేబుల్ మీద ఇంటిగ్రిటీ రూల్స్ని స్పెసిఫై చేస్తాము. నెక్స్ట్ డొమైన్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్లో మనం టోటల్ కాలమ్స్ మీద, ఓన్లీ టేబుల్లో ఉన్న కాలమ్స్లో మనం ఇంటిగ్రిటీ రూల్స్ని స్పెసిఫై చేస్తాము. రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అనేది 2 టేబుల్స్ని యొక్క అసోసియేట్ చేయడానికి రిలేషన్ని మనం ఇంటిగ్రిటీ రూల్స్ని స్పెసిఫై చేస్తాము. నెక్స్ట్ రిలేషనల్ ఆల్జీబ్రా అనేది ఇట్ ఈస్ ఎన్ థియరిటికల్ లాంగ్వేజ్ విత్ ఆపరేషన్స్ that work on one or more relations to define another relation without changing the original relation. These are main. ఇది క్వరీ ఒక ప్రొసీజర్ ఇస్తే ఆ ప్రొసీజర్ని ఉంటే ఆ ప్రొసీజర్ని బేస్ చేసుకుని హౌ టు ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ ద డేటా ఇంటూ డేటాబేస్ నుంచి ఎలా డేటా రిట్రీవ్ అవుతుంది అనేది రిలేషనల్ ఆల్జీబ్రా అనేది తెలుపుతుంది. ఓకే, రిలేషనల్ ఆల్జీబ్రా ఆపరేషన్స్ ఆర్ 2 టైప్స్: సెట్ ఆపరేషన్స్, డేటాబేస్ ఆపరేషన్స్. సెట్ ఆపరేషన్స్ యూనియన్, ఇంటర్జెక్షన్, డిఫరెన్స్, కార్టీసియన్ ప్రోడక్ట్, డివిజన్. అండ్ డేటాబేస్ ఆపరేషన్స్ ఆర్ సెలెక్షన్, ప్రొజెక్షన్, జాయిన్. ఓకే, ఫస్ట్ దీస్ ఆర్ ద
operations. Set operations are union, interjection, difference, Cartesian product, division. Union, the union of two relations R and S. యూనియన్ ఆపరేషన్ అనేది మనం డూప్లికేట్ టపుల్స్ని ఎలిమినేట్ చేసి మిగిలిన టపుల్స్ అన్నీ కూడా ఒక 2 టేబుల్స్ తీసుకుని 2 టేబుల్స్లోనూ డూప్లికేట్ టపుల్స్, దట్ మీన్స్ కామన్ టపుల్స్ని మనం ఎలిమినేట్ చేసి మిగిలిన టపుల్స్ అన్నీ కూడా అంటే రికార్డ్స్ అన్నీ కూడా ఎంటర్ చేయడాన్ని మనం ఆ యూనియన్ ఆపరేషన్ చేస్తుంది. ఇంటర్జెక్షన్ అనేది కామన్ టపుల్స్ని, దట్ మీన్స్ కామన్ రికార్డ్స్ని ఎంటర్ వేరే 2 టేబుల్స్ తీసుకుని 2 టేబుల్స్లో ఉన్న రిలేషన్ తీసుకుని ఆ 2 రిలేషన్స్ని లోను కామన్ రికార్డ్స్ని తీసుకుని వేరే టేబుల్ క్రియేట్ చేస్తే దాన్ని ఇంటర్జెక్షన్ అంటాము. డిఫరెన్స్ అయితే ఫస్ట్ రికార్డ్ టేబుల్లోను సెకండ్ టేబుల్లోను కామన్గా ఉన్న వాటిని పక్కన పెట్టి మనం ఫస్ట్ టేబుల్లో ఉన్న రిమైనింగ్ రికార్డ్స్ని ఎంటర్ చేయడాన్ని మనం డిఫరెన్స్ అంటాము. నెక్స్ట్ కార్టీజియన్ ప్రొడక్ట్, ఎవ్రీ టపుల్ కూడా ఎనదర్ టేబుల్లో ఉన్న ఎవ్రీ టపుల్ తోటిని రిలేటెడ్ అయి ఉంటుంది. ఇది కార్టీజియన్ ప్రొడక్ట్. డివిజన్ ఆపరేషన్ అనేది ఫస్ట్ సెకండ్ టేబుల్లో ఉన్న వాల్యూస్ని బేస్ చేసుకుని ఫస్ట్ టేబుల్లో ఉన్న సమ్ టపుల్స్ని మనం తీసుకోవడాన్ని ఇక్కడ డివిజన్ ఆపరేషన్ అనేది చేస్తుంది. నెక్స్ట్ డేటాబేస్ ఆపరేషన్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి: సెలక్షన్ ఆపరేషను, ప్రొజెక్షన్ ఆపరేషను అండ్ జాయిన్ ఆపరేషన్స్. సెలక్షన్ ఆపరేషన్, ద సెలక్షన్ ఆపరేషన్ వర్క్స్ ఆన్ ఏ సింగిల్ రిలేషన్ capital R and defines a relation that contains only tuples of R that satisfies the specified condition. Selection operation can be considered as row wise filtering. ఓకే, సెలక్షన్ అనేది రో వైజ్ ఫిల్టరింగ్ చేస్తాము అంటే మొత్తం టేబుల్ మొత్తం తీసుకుంటాము, టేబుల్లో ఉన్న కాలమ్స్ మొత్తాన్ని తీసుకుని ఫిల్టర్ చేసి మనం సెలెక్ట్ ఆపరేషన్ తీసుకుంటాము. అది దీనికి ఎగ్జాంపుల్ కూడా మనం డిఫైన్ చేసాము. అలాగే ప్రొజెక్షన్ ఆపరేషన్లో కాలమ్స్ని బేస్ చేసుకుని అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ని బేస్ చేసుకుని కాలమ్ వైజ్ ఫిల్టర్ చేసి మనకు కావాల్సిన డేటాని రిట్రీవ్ చేసుకుంటాము. ఓకే, సెలక్షన్ ఆపరేషన్, ద సెలక్షన్ ఆపరేషన్ వర్క్స్ ఆన్ ఏ సింగిల్ రిలేషన్ అంటే సింగిల్ రిలేషన్ మీన్స్ సింగిల్ టేబుల్ మీదే వర్క్ చేస్తుంది. అండ్ డిఫైన్స్ ఏ రిలేషన్ దట్ కంటైన్స్ ఓన్లీ టపుల్స్ ఆఫ్ ఆర్ దట్ సాటిస్ఫైస్ ద స్పెసిఫైడ్ కండిషన్. ఒక కండిషన్ బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ని రిట్రీవ్ చేసుకోవడానికి యూజ్ చేసే ఆపరేషనే సెలక్షన్ ఆపరేషను. అండ్ ప్రొజెక్షన్ ఆపరేషన్ ఒక కండిషన్ బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ కాలమ్ వాల్యూస్ని రిట్రీవ్ చేసి డిస్ప్లే చేయడానికి యూజ్ చేసే ఆపరేషనే ప్రొజెక్షన్ ఆపరేషన్. ద ప్రొజెక్షన్ ఆపరేషన్ వర్క్స్ ఆన్ ఏ సింగిల్ రిలేషన్ ఆర్ అంటే రెండు కూడా సింగిల్ టేబుల్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. సో ఏంటంటే వీటిని యూనరీ ఆపరేషన్స్ అంటాము. అదే 2 టేబుల్స్ని డిపెండ్ అయ్యి ఉంటే కనుక బైనరీ ఆపరేషన్స్ అంటాము. 2 టేబుల్స్ మీద డిపెండ్ అయ్యే ఆపరేషన్స్ ఏంటి? అంతకుముందు చెప్పిన సెట్ ఆపరేషన్స్ అన్నీ కూడా 2 టేబుల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. యూనియన్ కానీ, ఇంటర్జెక్షను, నెక్స్ట్ డిఫరెన్సు, నెక్స్ట్ కార్టీజియన్ ప్రొడక్టు, నెక్స్ట్ డివిజను, ఇవన్నీ కూడా బైనరీ ఆపరేషన్స్. ఇప్పుడు సెలక్షన్, ప్రొజెక్షను యూనరీ ఆపరేటర్స్. నెక్స్ట్ జాయిన్, డేటాబేస్ ఆపరేషన్లో నెక్స్ట్ ఆపరేషన్ జాయిన్ ఆపరేషను. ఇది బైనరీ ఆపరేషన్స్, ఎందుకంటే 2 టేబుల్స్ తీసుకుని జాయిన్ చేస్తాము దీన్ని. సో కాబట్టి దీన్ని మనం బైనరీ ఆపరేషన్స్ అంటాము. జాయిన్ ఆపరేషన్ కంబైన్స్ 2 రిలేషన్స్ టు ఫార్మ్ ఏ న్యూ రిలేషన్స్. అంటే 2 రిలేషన్స్ని కంబైన్ చేసి ఒక న్యూ రిలేషన్ ఏర్పరుస్తుంది జాయిన్ అనేది. ద టేబుల్ షుడ్ బి జాయిన్డ్ బేస్డ్ ఆన్ ఏ కామన్ కాలమ్. టేబుల్స్ అనేది కామన్ కాలమ్ని బేస్ చేసుకుని జాయిన్ చేస్తాము. అంటే ఇప్పుడు ఫారెన్ కీని బేస్ చేసుకుని జాయిన్ చేస్తాము, లేదా
సో దీంట్లో ఇప్పుడు ఫస్ట్ టేబుల్లో ఉన్న కామన్ కాలము, ఫస్ట్ టేబుల్లో ఉన్న కాలమ్స్ అన్నిటిలోనూ అండ్ సెకండ్ టేబుల్లో ఉన్న కాలమ్స్ అన్నిటిలోనూ కామన్గా ఉన్న కాలమ్ను బేస్ చేసుకుని జాయిన్ చేస్తాము. ద కామన్ కాలమ్ షుడ్ బి కంపేటబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డొమైన్. డొమైన్ అంటే కాలమ్ బేస్ చేసుకుని ఉంటుంది. ఓకే, దీంట్లో జాయిన్స్ అనేవి 2 టైప్స్, న్యాచురల్ జాయిన్, అవుటర్ జాయిన్. అవుటర్ జాయిన్లో లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్ 3 టైప్స్ ఉన్నాయి. మళ్ళీ సబ్ ఫస్ట్ న్యాచురల్ జాయిన్ అనేది మొత్తం న్యాచురల్గా అంటే ఒక టేబుల్ 2 టేబుల్స్ తీసుకుని ఆ 2 టేబుల్స్లో ఉన్న వాల్యూస్ని మొత్తం వాల్యూస్ని జాయిన్ చేసి అందులో కామన్గా ఉన్న వాల్యూస్ని మనం తీసుకుంటాము. ఇది ఎగ్జాంపుల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అవుటర్ జాయిన్, అవుటర్ జాయిన్లో లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే లెఫ్ట్ టేబుల్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని రైట్ టేబుల్లో ఉన్న వాల్యూస్ తోటి జాయిన్ చేస్తాము. నెక్స్ట్ లెఫ్ట్లో ఉన్న టేబుల్స్ అన్ని టేబుల్స్ కూడా మనం డిస్ప్లే చేస్తాము. నెక్స్ట్ అలాగే రైట్ అవుటర్ జాయిన్లో అయితే లెఫ్ట్లో ఉన్న వాటిని రైట్ తోటి అది జాయిన్ చేసి రైట్లో ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా మనం డిస్ప్లే చేస్తాము. అలాగే ఫుల్ అవుటర్ జాయిన్ అంటే లెఫ్ట్ రైట్ రెండు కూడా తీసుకుంటాము. ఇప్పుడు అడ్వాంటేజెస్ ఆఫ్ రిలేషనల్ ఆల్జీబ్రా యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? ద రిలేషనల్ ఆల్జీబ్రా హ్యాస్ సాలిడ్ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్. ఇదంతా కూడా మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది రిలేషనల్ ఆల్జీబ్రా అనేది. ద మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ రిలేషనల్ ఆల్జీబ్రా ఈజ్ ద బేసిస్ ఆఫ్ మెనీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ అండ్ థియరమ్స్. ఓకే, మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్, ఈ రిలేషనల్ ఆల్జీబ్రా ఉన్న మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ అన్నీ కూడా థియరమ్స్ని బేస్ చేసుకుని తీసుకున్నారు. The relational algebra is a high-level language which talks in terms of properties of set of tuples. ఓకే, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ని బేస్ చేసుకుని ఈ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని ఒక హై లెవెల్ లాంగ్వేజ్ని క్రియేట్ చేస్తాం. ఆ హై లెవెల్ లాంగ్వేజే రిలేషనల్ ఆల్జీబ్రా. నెక్స్ట్ లిమిటేషన్స్ ఏంటి? ద రిలేషనల్ ఆల్జీబ్రా కెనాట్ డూ అర్థమెటిక్ ఆపరేషన్స్ని చేయదు. ద రిలేషనల్ ఆల్జీబ్రా కెనాట్ సార్ట్ ఆర్ ప్రింట్ రిజల్ట్స్ ఇన్ వేరియస్ ఫార్మేట్స్. ఓకే, సార్టింగ్ కానీ దాని వేరియస్ ఫార్మేట్స్లో ప్రింటింగ్ కానీ మనకి చెయ్యదు రిలేషనల్ ఆల్జీబ్రా అనేది. రిలేషనల్ ఆల్జీబ్రా కెనాట్ పెర్ఫార్మ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ని రిలేషనల్ ఆల్జీబ్రా అనేది చేయదు. నెక్స్ట్ రిలేషనల్ ఆల్జీబ్రా కెనాట్ మాడిఫై ద డేటాబేస్ని మాడిఫై చేయదు. నెక్స్ట్ రిలేషనల్ ఆల్జీబ్రా కెనాట్ కంప్యూట్ ట్రాన్సిటివ్ క్లోజర్స్ అంటే ట్రాన్సిటివ్ ఆపరేషన్స్ని చేయదు. నెక్స్ట్ కన్సిడర్ ద క్వరీ, ఫైండ్ ఆల్ డిఫరెంట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ రిలేటివ్స్ ఆఫ్ రిలేషన్స్. ఓకే, దిస్ ఈస్ ద రిలేషనల్ ఆల్జీబ్రా. నెక్స్ట్ రిలేషనల్ క్యాలిక్యులస్ అనేది ఇట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రిలేషనల్ క్యాలిక్యులస్ ఈజ్ టు ప్రొవైడ్ ఏ formal basis for defining declarative query languages appropriate for relational database. The main difference between relational algebra and relational calculus is that the formal gives the ante relational algebra anedi to gives the procedure of how to evaluate the query, and where the gives ఆల్జీబ్రా, అది రిలేషనల్ ఆల్జీబ్రాకి ఒక ప్రొసీజర్ ఇచ్చి ఆ ప్రొసీజర్లో క్వరీ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఎవల్యూట్ అవుతుంది అనేది చూస్తాము. దీంట్లో ఏ ప్రొసీజర్ ఇవ్వకుండా క్వరీ అనేది ఎలా ఎవల్యూట్ అవుతుంది అనేది చెప్తుంది. ద రిలేషనల్ క్యాలిక్యులస్ క్వరీ స్పెసిఫైస్ వాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిట్రీవ్డ్. రిలేషనల్ క్యాలిక్యులస్ అనేది ఏం స్పెసిఫై చేస్తుంది అంటే ఏ ఇన్ఫర్మేషన్ మనం రిట్రీవ్ చేసుకోవాలనేది చెప్తుంది. ద రిలేషనల్ ఆల్జీబ్రా క్వరీ స్పెసిఫైస్ హౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిట్రీవ్డ్. ఇన్ఫర్మేషన్ ఎలా రిట్రీవ్ చేసుకోవాలనేది రిలేషనల్ ఆల్జీబ్రా స్పెసిఫై చేస్తుంది క్వరీ. నెక్స్ట్ రిలేషనల్ క్యాలిక్యులస్ క్వరీ వాట్ ఇన్ఫర్మేషన్, ఏ ఇన్ఫర్మేషన్ మనం రిట్రీవ్ చేసుకోవాలనేది మనకి చెప్తుంది. నెక్స్ట్ రిలేషనల్ క్యాలిక్యులస్లో 2 టైప్స్ ఉంటాయి, టపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్, డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్. టపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్ అనేది ఇట్ ఈస్ ద
టపుల్ బేస్డ్ క్యాలిక్యులస్, దట్ మీన్స్ ఫార్ములాస్ అన్నీ కూడా రికార్డ్ బేస్డ్ అనమాట. రికార్డ్ బేస్డ్ క్యాలిక్యులస్లో రికార్డ్ బేస్డ్ ఫార్ములాస్ ఉంటాయి. డొమైన్ రిలేషన్ క్యాలిక్యులస్లో కాలం బేస్డ్ క్యాలిక్యులస్ ఇది. దీంట్లో టపుల్ రిలేషన్ క్యాలిక్యులస్ అనేది సింటాక్స్ అనేది ఎలా ఉంటుందంటే టపుల్ వేరియబుల్ లిస్ట్ కండిషన్స్ టీ బై సిఓఎన్డి కండిషన్ ఆఫ్ టీ అని సింటాక్స్ ఉంటుంది. అలాగే డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్ అనేది ఎలా ఉంటుందంటే x1 x2 xn సో వన్ xn p ఆఫ్ x1 x2 xn అని ఉంటుంది. వేర్ x1 x2 అనే xn అనేవి సో వన్ xn అనేది మనం డొమైన్ వేరియబుల్స్ కింద తీసుకుంటాం. p అనేది ప్రెడికేట్ క్యాలిక్యులస్ కింద తీసుకుంటాము. ఇవి దీనికి ఫార్ములాస్ కూడా దేనికి నెంబర్ ఆఫ్ సెట్స్లో ఉంటాయి. ఆ సెట్ 1 సెట్ 2 సెట్ 3 ఇలా నెంబర్ ఆఫ్ సెట్లో ఉంటాయి. ఆ సెట్స్లో ఫస్ట్ సెట్ 1లో డొమైన్ రిలేషన్ క్యాలిక్యులస్ ఎక్స్ప్రెషన్స్ని డిఫైన్ చేస్తాము. ఓకే, QBE క్వరీ బై ఎగ్జాంపుల్. ఈ క్వరీ బై ఎగ్జాంపుల్ని 5 ఆపరేషన్స్ ఉంటాయి. ప్రొజెక్షన్ దీంట్లో 5 ఆపరేషన్స్ చేయొచ్చు ఈ క్వరీ బై ఎగ్జాంపుల్ అనే దాన్ని. ఇది ఒక టెర్మినల్. ఈ టెర్మినల్లో 5 ఆపరేషన్స్ చేయొచ్చు. ప్రొజెక్షన్ ఆపరేషను, సెలెక్షన్ ఆపరేషను, నెక్స్ట్ ఎండ్ ఆపరేషను, ఆర్ ఆపరేషను అండ్ క్వరీ ఇన్వాల్వింగ్ మోర్ దెన్ వన్ టేబుల్ మీద ఆపరేషన్స్. ఇలా 5 ఆపరేషన్స్ చేస్తాము. ఇది టోటల్గా మనం రిలేషనల్ క్యాలిక్యులస్. ఓకే, ఈ యూనిట్లో ఫస్ట్ మనం మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోడ్స్, రూల్స్, రిలేషనల్ ఆల్జీబ్రా అండ్ రిలేషనల్ క్యాలిక్యులస్. ఓకే, 5 మార్క్స్లో రిలేషనల్ డేటా మోడల్ గురించి అడుగుతాడు అండ్ రిలేషనల్ డేటా ఇంటిగ్రిటీస్ అడుగుతాడు, రిలేషనల్ ఇంటిగ్రిటీ గురించి. ఓకే, ఇది 5 మార్క్స్లో. అదే 10 మార్క్స్లో అయితే కోడ్స్, రూల్స్ కంపల్సరీ. కోడ్స్, రూల్స్, రిలేషనల్ ఆల్జీబ్రా, రిలేషనల్ క్యాలిక్యులస్, ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే.